హలో ఎవ్రీవన్, మనం గ్రూప్ గైడెన్స్లో భాగంగా టైమ్ అండ్ వర్క్ అర్థమెటిక్కి సంబంధించిన టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ ద్వారా కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మొదటగా కొంత కాన్సెప్ట్ చూసి దాని తర్వాత మనం క్వశ్చన్స్ చేద్దాం. టైమ్ అండ్ వర్క్ మనకు వచ్చేసి టైమ్, మెన్, ఎఫిషియన్సీ అండ్ వర్క్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ టైమ్, మెన్, ఎఫిషియన్సీ అండ్ వర్క్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయన్నమాట. సో వీటికి సంబంధించిన ఫార్ములా వచ్చేసి టైమ్, మెన్, ఎఫిషియన్సీ అనేది ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అందుకనే మనము డైరెక్ట్గా ఫార్ములా T1 M1 E1 బై W1 ఈజ్ ఈక్వల్స్ టు T2 M2 E2 బై W2గా తీసుకుంటూ ఉంటాం. ఓకే, ఈ ఫార్ములా నేను అన్నింటికి కలిపి ఇస్తున్నాను. ఒకవేళ మనకు టైమ్ అండ్ మెన్ కనుక ఇచ్చినట్టయితే T1 M1 ఈజ్ ఈక్వల్స్ టు T2 M2 తీసుకోవాల్సి ఉంటుంది. లేదు మెన్ అండ్ ఎఫిషియన్సీ ఇచ్చినట్టయితే మెన్ ఎఫిషియన్సీ M1 E1 ఈక్వల్ టు M2 E2 అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎఫిషియన్సీ అండ్ వర్క్ తీసుకోవాలనుకుంటే E1 బై W1 ఈజ్ ఈక్వల్స్ టు E2 బై W2 ఆ విధంగా మనం తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అండ్ అదే ఏ ఒక వర్క్ని X డేస్లో చేశాడనుకోండి, బి అదే వర్క్ని Y డేస్లో చేశాడనుకోండి, ఇద్దరూ కలిపి మనకు XY బై X ప్లస్ Y డేస్లో చేస్తారనమాట. ఈ విధంగా కూడా మనకు ఒక ఫార్ములాగా తీసుకోవచ్చు. ఏ ఒక పనిని X డేస్లో చేసి బి ఒక పనిని Y డేస్లో చేశాడనుకోండి, ఇద్దరు కలిపి డైరెక్ట్గా ఇచ్చినట్టయితే క్వశ్చన్ XY బై X ప్లస్ Y డేస్లో చేస్తారనమాట. మనం క్వశ్చన్స్ ద్వారా ఓకే కాన్సెప్ట్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. A alone can complete a work in 12 days. A and B together can complete it in 8 days. How long B alone take to complete the work? ఓకే, సో ఇక్కడ దీనికి మనం డైరెక్ట్ ఫార్ములా కూడా చెప్పొచ్చు. ఓకే, డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి A ప్లస్ బి. ఒకవేళ ఏ X డేస్లో బి Y డేస్లో చేశారనుకోండి, A ప్లస్ బి XY బై X ప్లస్ Y డేస్లో చేస్తారు. అదే ఏ X డేస్లో ఇద్దరూ కలిపి Y డేస్లో చేశారనుకోండి, బి చేయడానికి XY బై X మైనస్ Y డేస్ పడుతుంది. సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఏం చేయొచ్చు, ఇక్కడ బి మిస్ అవుతుంది కాబట్టి బి వచ్చేసి మనకి ఎన్ని డేస్లో చేస్తుంది అనేది చూద్దాం. బి అనేది 12 ఇంటూ 8 బై 12 మైనస్ 8. సో 12 మైనస్ 8 అంటే ఏమవుతుంది మనకు 4. దేర్ఫోర్ 4 1s 4 2s. సో బి ఒక పనిని 24 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఇది అకార్డింగ్ టు ద ఫార్ములా. లేదు మనం ఫార్ములా కాకుండా LCM మెథడ్లో మనం ఒకవేళ చేద్దామనుకుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకు చాలా టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ LCM మెథడ్లో మనం చేస్తూ ఉంటాము. ఆ మెథడ్ అనేది ఏంటో మనం ఒకసారి చూద్దాము. ఏ అనేది ఒక పనిని 12 రోజుల్లో, బి మనకు తెలీదు, ఏ ప్లస్ బి ఇద్దరూ కలిసినప్పుడు ఆ పనిని 8 రోజుల్లో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 12 ఈ 8 వీటి యొక్క LCM మనం తీసుకుందాం, 24 అవుతుంది. సో మనకు మొత్తం పనిని LCMగా భావిద్దాం. సో మొత్తం పని 24 అనుకుందాం. ఓకే, ఒక్క రోజులో మొత్తం పని 24 యూనిట్ల పనిని 12 రోజుల్లో చేస్తే ఒక్క రోజులో మనకి ఎన్ని యూనిట్స్ పని అవుతుంది? 2 యూనిట్స్ పని అవుతుంది. ఏ ప్లస్ బి కలిపి ఒక్క రోజులో మనకు 3 యూనిట్స్ పని చేస్తారు. సో మిగిలింది బి ఒక్క రోజులో 1 యూనిట్ మాత్రమే చేస్తుంది. సో ఒక్క రోజులో 1 యూనిట్ అని అంటే ఎన్ని డేస్ పడుతుంది టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి? టోటల్ 24 యూనిట్స్ కాబట్టి X is equals to 24 డేస్ పడుతుంది. సో X is equals to టోటల్ 24 డేస్. ఈ విధంగా మనం LCM మెథడ్ని యూజ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, A, B and C can complete a piece of work in 24, 6 and 12 days respectively. Working together, they'll complete the same work in. ఓకే, ఇక్కడ కూడా మనం LCM మెథడ్ యూజ్ చేసుకుందాం. ABC, A 24, B 6 డేస్, C 12 డేస్లో చేస్తే LCM వచ్చేసి మనకు 24 అవుతుంది. అంటే 1 డేలో 12 ఇంటూ హౌ మచ్ ఇస్ 20, 24 ఇంటూ హౌ మచ్ ఇస్ 24 ఇంటూ 1 అంటే 24 డేస్లో 24 యూనిట్స్ వర్క్ చేస్తే 1 డేలో ఎంత వర్క్ చేస్తారు? 1 యూనిట్. B 6 డేస్లో 24 యూనిట్స్ వర్క్ చేస్తుంది అని అంటే 1 డేలో 4 యూనిట్స్, ఇక్కడ 2 యూనిట్స్. ఓకే, మీరు చూడండి 24 ఇంటూ 1, 6 ఇంటూ 4, 12 ఇంటూ 2 ఈ విధంగా మనం రాసుకుంటున్నాం. వీటినే మనం ఎఫిషియన్సీస్ అని అంటాం. వీటినే మనం ఎఫిషియన్సీ అని కూడా అంటాం. అంటే ఏ యొక్క క్యాపబిలిటీ 1 యూనిట్, బి యొక్క క్యాపబిలిటీ 4 యూనిట్స్, సి యొక్క క్యాపబిలిటీ 2 యూనిట్స్ అన్నమాట. అంటే ABC ముగ్గురు కలిపి ఒక రోజులో ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తున్నారు?
7 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. ఓకే, ఒక్క రోజులో 7 యూనిట్స్ వర్క్ అయితే 24 యూనిట్స్ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 7 యూనిట్స్ ఇన్ 1 డే, 24 యూనిట్స్ ఇన్ హౌ మెనీ డేస్? అంటే 24/7 అవుతుంది. అంటే 3/7 యూనిట్స్ ఆఫ్ 3/7 డేస్ అనే టైం పడుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు 3/7 డేస్ అన్నమాట. A and B can do a piece of work in 72 days. B and C can do it in 120 days. A and C can do it in 90 days. In how many days all three together can do the work? ఇక్కడ మొదటగా మనం A ప్లస్ B తీసుకుందాం. వీళ్ళిద్దరూ కలిపి ఒక పనిని 72 డేస్లో చేస్తున్నారు. అదే B అండ్ C వచ్చేసి ఇదే వర్క్ని మనకు 120 డేస్లో, A అండ్ C మనకు 90 డేస్లో చేయడం జరిగింది. వీటి LCM మనం ఏ విధంగా తీసుకుంటామంటే, ఈ 72, 120 అండ్ 90లో బిగ్గర్ నెంబర్ 120 కాబట్టి ఆ 120 యొక్క మల్టిపుల్స్ మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేయండి. 120 యొక్క మల్టిపుల్స్ అవి 72 అండ్ 90తో డివైడ్ కావాలి. 120 అంటే మనకు తెలుసు 120, 240, 360, 480 అండ్ సో ఆన్ అని. సో 120 యొక్క మల్టిపుల్స్ 240 తీసుకున్నాం అనుకోండి. 240 అనేది మనకు 72తో డివిజిబుల్ కాదు, 90తో కూడా డివిజిబుల్ కాదు. అదే 120 × 360 తీసుకున్నాం అనుకోండి. ఈ 360 అనేది మనకు 72తోని మరియు 120తోని మరియు 90తో డివిజిబుల్ అవుతుంది. అంటే మనకు 1 డే వర్క్ ఏమవుతుంది? 72 5 360, 123 360, 94 360. ఇవి కలిపితే మనకు 2 టైమ్స్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C వస్తుంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ వర్క్ మనం చూసినట్టయితే 12 యూనిట్స్. అంటే A ప్లస్ B ప్లస్ C కలిపి 12 యూనిట్స్. 2 టైమ్స్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C కలిపి 12 యూనిట్స్ అంటే A ప్లస్ B ప్లస్ C కలిపి ముగ్గురు 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఒక డేలో చేస్తారు. ఒక డేలో 6 యూనిట్స్ అంటే ఎంత టైం పడుతుంది? 360 యూనిట్స్ చేయడానికి. సో మనకు సింపుల్గా 60 డేస్ టైం పడుతుంది. హౌ మచ్ టైం? 60 డేస్ టైం పడుతుంది 360 యూనిట్స్ చేయడానికి. A can do a piece of work in 4 hours, B and C can do it in 3 hours, A and C can do it in 2 hours. ఇక్కడ కూడా మనం ఏం తీసుకుంటాం? A 4 అవర్స్లో చేస్తుంది, B అండ్ C 3 అవర్స్లో చేస్తారు, A and C can do it in 2 hours. How long will B alone will take to do it? ఓకే, ఫస్ట్ మొదటగా మనం LCM తీసుకుందాం. మనకు 4, 3, 2కి LCM 12 అని తెలుసు. 1 అవర్ వర్క్ తీసుకుంటే 4 × 3, 3 × 4, 2 × 6. అంటే A ఒక్కడే 3 యూనిట్ల వర్క్ చేస్తాడు, B ప్లస్ C వచ్చేసి 4 యూనిట్ల వర్క్ చేస్తారు, A ప్లస్ C వచ్చేసి 6 యూనిట్ల వర్క్ చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే A ప్లస్ B ప్లస్ C కలిపి ఎన్ని యూనిట్ల వర్క్ చేస్తున్నారు చూడండి. ఈ మొదటగా ఈ రెండింటిని మనం కనుక అబ్జర్వ్ చేస్తే 3 + 4 7 యూనిట్స్ ఆఫ్ వర్క్ కలిసి వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా A ప్లస్ C వీళ్ళిద్దరూ కలిపి 6 యూనిట్ల వర్క్ చేస్తున్నారు. ఓకే, సో మనకు ఓన్లీ కేవలం B వచ్చేసి 1 యూనిట్ వర్క్ చేస్తుంది. సో B వచ్చేసి 1 యూనిట్ వర్క్ అని అంటే 1 యూనిట్ ఇంటూ హౌ మచ్ టైమ్ టు డూ ఆల్ 12 యూనిట్స్. సో T ఈజ్ ఈక్వల్స్ టు 12 అవర్స్ ఆఫ్ టైం పడుతుంది. మనకు B ఒక్కడే ఆ పని చేయడానికి 12 అవర్స్ ఆఫ్ టైం పడుతుంది. ఓకే, B ఒక్కడే ఆ పని చేయడానికి 12 అవర్స్ ఆఫ్ టైం పడుతుంది. సో A ప్లస్ B ప్లస్ C అయితే మనకు 7 యూనిట్స్, A ప్లస్ C వచ్చేసి 6 యూనిట్స్, B ఒక్కడే 1 యూనిట్. ఓకే, సో అదే మనకు ఒకవేళ B ఒక్కడే 1 యూనిట్ అయితే B ప్లస్ C వచ్చేసి మనకి ఇక్కడ 3 అవుతుంది. ఓకే, C వచ్చేసి 3 అవుతుంది. ఓకే, సో C వచ్చేసి మనకు 3 అవుతే A వచ్చేసి 3 అవుతుంది. ఈ విధంగా చెప్పుకోవచ్చు. మీరు ఇండివిజువల్గా యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి. ఓకే, ఇండివిజువల్గా యూనిట్స్ తీసుకుంటే మీరు టోటల్ టైం కూడా మీకు వచ్చేస్తూ ఉంటుంది. A is 30% more efficient than B and C alone can do the work in 23 days. And can alone do the work in 23 days. The number of days in which A and B working together can finish the job is. సో మీరు ఎప్పుడైనా ఎఫిషియన్సీస్ తీసుకున్నప్పుడు ఎఫిషియన్సీ ఇంటూ టైం T1 E1 is equals to T2 E2. ఎఫిషియన్సీ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. A is 30% more efficient than B. A and B తీసుకోండి. ఎఫిషియన్సీ కనుక తీసుకుంటే A is 30% more efficient than B.
బి ఎఫిషియన్సీ 100 అనుకుంటే ఏ ఎఫిషియన్సీ 130 అవుతుంది. రేషియో తీసుకోండి, ఇది 13 అవుతే ఇది 10 అవుతుంది. ఓకే, అండ్ ఏ కెన్ డూ వర్క్ ఇన్ 23 days. టైం వచ్చేసి 23 daysలోనే చేస్తుంది ఏ. ఈ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు కానీ మనకు ఈక్వల్ ఉంటుంది. ఓకే, అండ్ వర్క్ ఇన్ 23 days. ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్, ఏ అండ్ బి టుగెదర్ దేర్ ఎఫిషియన్సీ మీరు యాడ్ చేస్తే 23 అవుతుంది. సో 13 ఎఫిషియన్సీ పెట్టుకొని 23లో చేస్తే 23 ఎఫిషియన్సీ పెట్టుకొని 13 daysలో చేస్తారనమాట. ఎప్పుడు కానీ ప్రోడక్ట్ ఈజ్ ఎప్పుడు సేమ్ ఉండాలి. 13 into 23 is equals to 23 into 13. దేర్ఫోర్ ఇద్దరు కలిపి 23 daysలో చేస్తారు. ఎఫిషియన్సీ 13 అయితే 23, ఎఫిషియన్సీ 23 అయితే 13 daysలో చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎప్పుడైనా గమనించండి, ఏ ఒక పనిని 10 daysలో, బి ఒక పనిని 15 daysలో చేశారనుకోండి, ఇద్దరు కలిపి 25 daysలో అనకూడదు. ఓకే, యూ కాంట్ యాడ్ టైమింగ్. ఓకే, బట్ ఎఫిషియన్సీ విషయానికి వచ్చేసరికి ఏజ్ ఎఫిషియన్సీ 10 units, బీజ్ ఎఫిషియన్సీ 15 units అన్నాడు అనుకోండి, ఇద్దరు ఎఫిషియన్సీ కలిపితే 25 units అని మనం చెప్పొచ్చు. ఓకే, ఎఫిషియన్సీని యాడ్ చేయడం జరుగుతుంది, బట్ టైమింగ్ని వీ కాంట్ యాడ్. అ మ్యాన్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ అ ఉమెన్ అండ్ అ ఉమెన్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ అ బాయ్ ఇన్ డూయింగ్ అ వర్క్. అంటే వాళ్ళ ఎఫిషియన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మ్యాన్, ఉమెన్ అండ్ బాయ్. ఎఫిషియన్సీ ఆఫ్ అ బాయ్ 1 అనుకుంటే ఉమెన్ ఎఫిషియన్సీ 2, మ్యాన్ ఎఫిషియన్సీ 4. ఓకే, ఆల్ 3 ఎఫిషియన్సీ మనం ఒకవేళ సమ్ చేస్తే ముగ్గురు ఎఫిషియన్సీ కలిపి 7 అవుతుంది. ఓకే, ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్, అ మ్యాన్ అండ్ అ ఉమెన్ అండ్ అ బాయ్ కెన్ ఫినిష్ అ వర్క్ ఇన్ 7 days. టైం తీసుకునేటప్పుడు మనం ఏం తీసుకుంటాం, ఇంటూ 7. ఇన్ హౌ మెనీ డేస్ బాయ్ అలోన్ విల్ డూ ఇట్? ఓకే, 7 into 7 49 అయితే బాయ్ 1 ఎఫిషియన్సీ ఇంటూ హౌ మచ్ ఇస్ 49? ఆబ్వియస్లీ 1 into 49 is 49. దేర్ఫోర్ బాయ్ ఒక్కడే ఆ వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడు? 49 daysలో చేస్తాడు. అదే మనం మ్యాన్ అనుకుంటే 49/4 అవుతుంది, ఉమెన్ అంటే 49/2 అవుతుంది. సో ఇక్కడ బాయ్ అడిగాడు కాబట్టి మనకు 49 daysలో ఆ వర్క్ చేయడం జరుగుతుంది. టు కంప్లీట్ అ వర్క్ ఏ టేక్స్ 50% మోర్ టైమ్ దెన్ బి. ఓకే, ఫస్ట్ మొదటగా మీరు టైమింగ్స్ చూసుకోండి, ఏ అండ్ బి టైమింగ్ రేషియో తీసుకోండి. ఏ టేక్స్ 50% మోర్ టైమ్ అంటే ఒకవేళ 100 బి అవుతే ఏ 150 అవుతుంది. సో టైమింగ్ రేషియో వచ్చేసి 3:2, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫిషియన్సీ 2:3 అవుతుంది, బికాస్ టైమ్ అండ్ ఎఫిషియన్సీస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అదే టుగెదర్ మనం తీసుకున్నాం అనుకోండి, ఎఫిషియన్సీ టుగెదర్ 5 అవుతుంది. సో ఇఫ్ టుగెదర్ they can take 18 days to complete the work, how much time, okay, shall B take to do it? వాళ్ళిద్దరూ కలిపి ఒకవేళ 18 daysలో చేస్తే, ఓకే, B alone will do it on how many days? 5 into 18 is 90, 9 into how much is 90? So 3 into 30 is equals to 90. సో వీటి ప్రోడక్ట్ ఎప్పుడు కానీ మనకి ఈక్వల్గా ఉండాలి. సో B వచ్చేసి 30 daysలో చేస్తుంది, ఏ వచ్చేసి 45 daysలో చేస్తుంది. ఒకవేళ ఏ అడిగితే మన ఆన్సర్ 45గా చెప్పొచ్చు. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ అ వర్క్ ఇన్ 12 days. ఏ అలోన్ కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 20 days. ఇఫ్ బి డస్ ద వర్క్ ఓన్లీ half a day daily, then in how many days A and B together will complete the work? A plus B together complete the work in 12 days. A alone completes it in 20 days. ఫస్ట్ B ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుందో చూద్దాం. ఎల్సిఎం వచ్చేసి మనకు 60 అవుతుంది. 12 5s 23s. దేర్ఫోర్ మిస్ అయిన ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. సో ఎఫిషియన్సీ ఆఫ్ A plus B 5, ఎఫిషియన్సీ ఆఫ్ A 3 అవుతుంది, ఎఫిషియన్సీ ఆఫ్ B 2 అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్లో, ఇఫ్ B డస్ ద వర్క్ ఓన్లీ half a day daily, అంటే ఫుల్ డే చేస్తే 2 units చేస్తారు, బట్ ఓన్లీ half a day daily అయితే A వచ్చేసి 3 units, B మాత్రం ఓన్లీ half a day daily. ఫుల్ డే చేస్తే 2 units, ఓన్లీ half a day అంటే 1 unit. సో 3 + 1 ఇంటూ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ ఆల్ 60 units. మొత్తం 60 units చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? 4t is equals to 60 అంటే t is equals to how many days? 15 days. ఓకే, ఒకవేళ B రోజుకు సగం పని చేసినట్టయితే వాళ్ళు టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి మనకు 15 రోజుల సమయం తీసుకుంటారు. క్వశ్చన్స్ లైక్ దిస్, ఒకవేళ ఇలా 2 men + 3 boys కెన్ డూ ద వర్క్ 10 days, while 3 men and 2 boys కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 8 days. ఓకే, ఇలా వచ్చాయనుకోండి, మీరు ఎఫిషియన్సీ ఇంటూ టైం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, 10 daysలో 2 men + 3 boys వర్క్ చేస్తున్నారు.
అదేవిధంగా 8 డేస్లో 3 men 2 boys వర్క్ చేస్తున్నారు. ఇది ఎఫిషియన్సీ ఇంటూ టైం అంటాం అన్నమాట. ఓకే, ఈ విధంగా చేసినప్పుడు మీరు క్యాన్సిల్ చేస్తే చేయొచ్చు, లేదా డైరెక్ట్ కూడా మల్టిప్లై చేయొచ్చు. ఇది 20, ఇది 24. 24కి 20కి డిఫరెన్స్ 4 men. ఇది 30, ఇది 20, ఓకే 16. వాటి డిఫరెన్స్ 14b అవుతుంది. మీరు క్యాలిక్యులేట్ చేసినట్టయితే 4m = 14b అవుతుంది. అప్పుడు m/b వచ్చేసి మనం ఏం చెప్పొచ్చు, 7/2 అని చెప్పొచ్చు. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ అ మ్యాన్ ఓకే ఈజ్ 7, ఎఫిషియన్సీ ఆఫ్ అ బాయ్ ఈజ్ 2 అని చెప్పొచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా రైట్ హ్యాండ్ సైడ్ అయినా ఓకే ఏదో ఒక దాన్ని తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే మనకు 10 × 2m + 3b వస్తుంది. హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ t ఇంటూ మనకు అడిగింది ఏంటి, 2 men + 1 boy విల్ టేక్ ఇట్. సో టేక్ 2 men + 1 boy. ఓకే, ఎన్ని డేస్ పడుతుంది అనేది చూడండి. ఈ m ప్లేస్లో మనం 7 సబ్స్టిట్యూట్ చేయాలి, b ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 7 and 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇక్కడ 14 + 6 20 కాబట్టి 10 × 20. ఇక్కడ 14 + 2 16. మీరు 8 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 8 2s 8 25s. దేర్ఫోర్ 25/2 అంటే 12.5 days పడుతుంది. ఎన్ని డేస్ పడుతుంది, 12.5 days టు కంప్లీట్ ద వర్క్. ఓకే, సో ఎప్పుడు కానీ ఇలా ఈక్వేషన్ టైప్లో ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఎఫిషియన్సీ ఇంటూ టైమింగ్ ఓకే ఆర్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇంటూ టైమింగ్ తీసుకోవచ్చు. 10 members 2m + 3b 10 days 2m + 3b 8 days 3m + 2b ఇలా తీసుకొని ఎఫిషియన్సీ కనుక్కోండి. ఆఫ్టర్ ఫైండింగ్ ది ఎఫిషియన్సీ సబ్స్టిట్యూట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని మీరు ఏదైనా తీసుకొని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇఫ్ ఏ వర్క్ అలోన్ హీ వుడ్ టేక్ 4 days మోర్ టు కంప్లీట్ ద జాబ్ దాన్ ఇఫ్ A and B వర్క్డ్ టుగెదర్. If B worked alone, he would take 16 days more to complete the job than if A and B worked together. ఇది రీసెంట్ మనకి ఏపీఎస్సీ గ్రూప్ 1లో ఇవ్వడం జరిగింది ఇలాంటి క్వశ్చన్. ఓకే, ఇక్కడ A + B ఇద్దరు కలిపి ఒక పనిని D డేస్లో చేశారనుకోండి. A ఒక్కడే D కంటే X డేస్ ఎక్కువ, B ఒక్కడే D కంటే Y డేస్ ఎక్కువ తీసుకున్నాడు అనుకోండి. ఆ D యొక్క విలువ XYలో అడుగుతాడనమాట. మనకు ఫార్ములా ఉంది x × y/x + y అని. ఇక్కడ సేమ్ థింగ్ d + x × d + y డివైడెడ్ బై 2d + xy. వీళ్ళిద్దరిని కంబైన్ చేస్తే మనకి ఈ ఫార్ములా వస్తుంది = d days. సో మల్టిప్లై చేయండి, d² + dx + dy + xy = 2d² + dx dy వస్తుంది. ఈ dx dy dx dx dy ఇరువైపులా మీరు క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మనకు d² = xy వస్తుంది. సో d √xy అనేది మన ఆన్సర్. ఆ √xy అంటే ఇక్కడ చూడండి, x days మోర్ 16 days మోర్. ఓకే, అదేవిధంగా ఇక్కడ 4 days మోర్, x days మోర్ y days మోర్. 4 and 16 కాబట్టి ఇద్దరు కలిపి మనకు 16 × 4 √64 అంటే హౌ మెనీ డేస్, 8 days అని చెప్పొచ్చు మనం. √64 వచ్చేసి 8 days. ఇద్దరు కలిపి మనకు వాళ్ళు 8 daysలో పనిచేస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఈ క్వశ్చన్ ఎక్స్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇద్దరు కలిపి చేసేదానికంటే x days ఎక్కువ వర్క్ చేసేది అనుకోండి, ఒక్కరే చేస్తే x days ఎక్కువ తీసుకుంటారు, B ఒక్కరే చేస్తే y days ఎక్కువ తీసుకుంటారు. అలాంటప్పుడు A and B ఫినిషెస్ ద వర్క్ ఇన్ √xy days. ఓకే, సో ఇవి మనకు టైమ్ అండ్ వర్క్లో ఓకే ఉన్న క్వశ్చన్స్. ఓకే, దీని ద్వారా మీరు కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ ఆర్ LCM మెథడ్ మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం టైమ్ అండ్ డిస్టెన్స్ చూద్దాం. టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ మనకు వచ్చేసి స్పీడ్ = డిస్టెన్స్ బై టైమ్, టైమ్ = డిస్టెన్స్ అండ్ స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్. ఈ బేసిక్ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ అండ్ టైమ్ డిస్టెన్స్ స్పీడ్, ఒకవేళ డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే ఇది ఎలా వేరీ అవుతుంది అనే దాన్ని బట్టి చూసి చూద్దాం. A car is running at a speed of 108 km/h. Okay, what distance will it cover in 15 seconds? ఫస్ట్ మనము km/hని m/s కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటూ 5/18 చేసుకుంటే 18 1s 18 6 దట్ ఈస్ 30 m/s. మీరు 5 టేబుల్ 18 టేబుల్ కనుక మీకు పర్ఫెక్ట్గా తెలిస్తే డైరెక్ట్గా 30 m/s అని మనం రాయొచ్చు. సో 30 m/s ఇది వచ్చేసి మనకు స్పీడ్, బట్ టైం ఎంత ఉంది, 15 సెకండ్ టైం ఉంది. దేర్ఫోర్ డిస్టెన్స్ ఏమవుతుంది,
స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. దేర్ఫోర్ 30 ఇంటూ 15 450 మీటర్స్ అవుతుంది. హౌ మచ్? 450 meters అవుతుంది. A certain distance is covered by cyclist at a certain speed. Cyclist certain distance certain speed లో కవర్ చేస్తున్నాడు. A jogger covers half the distance in double the time. ఓకే, అదే జాగర్ ఏమో దాంట్లో సగం డిస్టెన్స్ని డబుల్ టైం తీసుకొని కవర్ చేస్తున్నాడు. ఓకే, ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ జాగర్ టు ద సైక్లిస్ట్. స్పీడ్ అంటే మనకు డిస్టెన్స్ బై ఏంటి? డిస్టెన్స్ బై టైమ్. సో సైక్లిస్ట్ వచ్చేసి డి డిస్టెన్స్ని టీ టైంలో చేస్తున్నాడు. అదే జాగర్ వచ్చేసి d/2 డిస్టెన్స్ని 2t టైంలో చేస్తున్నాడు. అంటే ఈ dd/tt క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలేది 1/4:1. అంటే జాగర్ స్పీడ్ 1 అయితే సైక్లిస్ట్ స్పీడ్ 4గా మిగిలిపోతుంది. సో రేషియో ఆఫ్ జాగర్ టు సైక్లిస్ట్ ఈజ్ 1:4. John started from A to B and Vinod started from B to A. If the distance between A and B is 125 kilometers and they meet at 75 kilometers. చూడండి, ఏబి మధ్యలో డిస్టెన్స్ మనకు 125 ఉంది. వాళ్ళు 75 కిలోమీటర్స్ దగ్గర కలిశారు అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 75 కిలోమీటర్స్ అయితే రిమైనింగ్ ఏమవుతుంది? 50 కిలోమీటర్స్ అవుతుంది. మొత్తం మీద మనకు డిస్టెన్స్ 125 కిలోమీటర్స్. ఓకే, వాళ్ళు కలిసినప్పుడు వచ్చేసి మనకు టైం అనేది ఈక్వల్గా ఉంటుంది. కలిసినప్పుడు మనకు టైం అనేది ఈక్వల్గా ఉంటుంది. సో టైం ఈక్వల్గా ఉన్నప్పుడు రేషియో ఆఫ్ స్పీడ్స్ ఈ సేమ్ యాజ్ రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ అని అంటాం. సో మనకి ఇక్కడ స్పీడ్ డిస్టెన్స్ అడిగాడు. స్పీడ్ డిస్టెన్సెస్ అని అంటే డిస్టెన్సెస్ రేషియో కూడా సేమే ఉంటుంది. 75:50 దట్ ఈస్ 3:2. సో రేషియో ఆఫ్ స్పీడ్స్ ఈజ్ సేమ్ యాజ్ రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్. అదే మనం d1/d2 = S1/S2 అంటాము టైం కాన్స్టెంట్ అయినప్పుడు. ఇఫ్ యూ ట్రావెల్ 39 kilometers per speed at 26 km/h and another 39 kilometers at a speed of 39 km/h and again 39 kilometers at a speed of 52 km/h. ఇక్కడ 3 సందర్భాలలో మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 39 అంటే ఒకవేళ డిస్టెన్స్ కనుక సమానంగా ఉన్నప్పుడు 3 స్పీడ్లు ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ ఏ విధంగా కనుక్కుంటాం? యావరేజ్ స్పీడ్ ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటే మనము 3/1/x + 1/y + 1/zగా తీసుకుంటాం. ఒకవేళ ఈజీ నెంబర్స్ ఇస్తే 3xyz/xy + yz + zxగా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ తీసుకోండి. ఫస్ట్ స్పీడ్ 1/26, సెకండ్ 39, థర్డ్ 52. దీనిలోకి వెళ్ళి మీరు 13 కామన్ తీసుకున్నారనుకోండి 1/2, 1/3, 1/4 మిగులుతుంది. 1/2 + 1/3 + 1/4 ఈజ్ 13/12 అగైన్. ఈ 13 క్యాన్సల్ అవుతే 12 పైనకి వస్తే మనకి 36 km/h అనేది మనకి యావరేజ్ స్పీడ్. సో ఫార్ములా ఎప్పుడు కానీ డిస్టెన్సెస్ ఏమంటే ఫార్ములా వచ్చేసి రెండింటికైతే 2/1/x + 1/y అంటే దాన్నే మనం 2xy/x + y అని అంటాము. ఒకవేళ 3 ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుందంటే 3/1/x + 1/y + 1/z అవుతుంది. ఓకే, a person goes from a point to another point with a speed of goes from one point to another point with a speed of 5 km/h and comes back with a speed of 3 km/h. Find the average speed of the whole journey. ఇంతకుముందు చెప్పినట్టుగా 2/1/x + 1/y ఎందుకంటే డిస్టెన్స్ సేమ్ ఉంది కాబట్టి యూ కెన్ యూజ్ ద ఫార్ములా 2xy/x + y అన్న ఫార్ములా మీరు యూజ్ చేయొచ్చు. 2xy/x + y అంటే ఏమవుతుంది? 2 × 5 × 3/5 + 3 వచ్చేసి మనకి ఏమవుతుంది? 8 అవుతుంది. 2 1s 2 4s 15/4 వచ్చేసి 3.75 km/h. 3.75 km/h గా మనకు యావరేజ్ స్పీడ్ వస్తుంది. A walks around at a circular field at a rate of 1 round per hour while B runs around it for at a rate of 6 round per hour. Okay, they start in the same direction and the same point at 7:30. They shall first cross each other. B యొక్క స్పీడ్ ఏ విధంగా ఉంది? ఒకవేళ మనం ఆ సర్క్యులర్ ట్రాక్ యొక్క డిస్టెన్స్ x అనుకుంటే A యొక్క స్పీడ్ x km/h ఉంది. B యొక్క స్పీడ్ 6x km/h ఉంది. వీళ్ళు ఒకవేళ సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే స్పీడ్ S1 - S2 అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే స్పీడ్ S1 + S2 అవుతుంది. వీళ్ళు సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి స్పీడ్ 5x km/h అవుతుంది. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 1/5 ఆఫ్ అన్ అవర్ అంటే జస్ట్ 12 minutes మాత్రమే తీసుకుంటాం. సో వాళ్ళు కలవడానికి పట్టే సమయం వచ్చేసి 12 minutes. 12 minutes అంటే 7:30కి స్టార్ట్ చేస్తే 12 minutes మనం యాడ్ చేస్తే ఏమవుతుంది? 7:42 AM అవుతుంది.
సో మనకు వాళ్ళు 7:42 AM దగ్గర కలుసుకోవడం జరుగుతుంది. అదే సేమ్ క్వశ్చన్, సేమ్ థింగ్. A and B walks around a circular track. సేమ్ X అనుకోండి. They start at 8 AM. ఓకే, ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్స్. A and B స్పీడ్స్ తీసుకుంటే 2 rounds per hour అంటే 2x కిలోమీటర్స్, 3 rounds per hour అంటే 3x కిలోమీటర్స్. నౌ ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి స్పీడ్ వచ్చేసి ఏమవుతుంది, 5x కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. టైమ్ ఫర్ మీటింగ్ 1, ఒక్కసారి మీట్ కావడానికి టైం ఏమవుతుందని అంటే x/5x. ఓకే, 1/5 of an hour అంటే 12 minutes పడుతుంది. ఒక్కసారి కలవడానికి 12 minutes టైం పడుతుంది. సో ఆబ్వియస్లీ మనకేమవుతుంది, ఒకసారి కలవడానికి 12 minutes ఆఫ్ టైం పడితే 9:30, 8 o'clock స్టార్ట్ అయ్యి 9:30 అని అంటే మనకు 1.5 hour అంటే 90 minutes టైం ఉంది. ఈ 90 minutesలో ఎన్ని 12 minutes ఉంటాయి, 12 7s are 84 అంటే 12 7s are 84 అంటే వాళ్ళు 7 times మీట్ కావచ్చు. సో హౌ మెనీ టైమ్స్ దే కెన్ మీట్, 7 times. ఒక్క గంటలో 90 minutesలో వాళ్ళు 7 times మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. A thief steals a car at 2:30 PM and drives it at a rate of 60 km/h. The theft is discovered at 3 PM and the owner sets off in the other car at 75 km/h. When will he overtake the thief? ఈ క్వశ్చన్ కూడా మనం చాలా ఎగ్జామ్స్లో రావడం చూసాము. ఇలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఉంది. చూడండి, థీఫ్ 2:30కి ఒక కార్ని దొంగలించి 3 o'clock వరకు తను ఎస్కేప్ అవుతున్నాడు. అంటే తనకు హాఫ్ అన్ అవర్ టైం దొరికింది. ఆ హాఫ్ అన్ అవర్లో 60 కిలోమీటర్ వేగంతో వెళ్తున్నాడు కాబట్టి హాఫ్ అన్ అవర్లో అతను 30 kilometers ట్రావెల్ చేయగలుగుతాడు. అంటే పోలీస్ ఆ నేరాన్ని గుర్తించేటప్పటికి ఆల్రెడీ థీఫ్ 30 kilometers దూరంలో ఉంటాడు. ఓకే, 30 kilometers దూరంలో ఉంటాడు కాబట్టి పోలీస్ 75 km/h థీఫ్ని చేజ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ రిలేటివ్ స్పీడ్ వచ్చేసి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ వచ్చేసి -75 - 60 అని అంటే 15 km/h అనేది రిలేటివ్ స్పీడ్. సో 15 km/h 30 kilometersని కవర్ చేయడానికి ఒక 2 hours పడుతుంది. అంటే 3 o'clock నుండి ఒక 2 hours తీసుకుంటే మనం 5 o'clock వద్ద పోలీస్ అనేవాడు ఆర్ ఓనర్ will catch the thief. 5 o'clock వద్ద ఓనర్ will catch the thief. From two places 60 kilometers apart, A and B start towards each other at the same time, meet each other after 6 hours. Had A traveled with 2/3 of the speed, B traveled with double of speed, they would have met at 5 hours. So what is the speed of A? Well, చూడండి, A and B, they are traveling towards each other. Towards each other అంటే they are traveling in the opposite direction. Whenever they travel in opposite direction, you will add the speed. Speed of A అనుకోండి, speed of B అనుకోండి. Speed is equals to, you can say distance by time. Distance is 60, time is 6 hours కాబట్టి 10 అవుతుంది. అదే A ఒకవేళ 2/3 ఆఫ్ ఈ స్పీడ్తో ట్రావెల్ చేసి B డబుల్ ఆఫ్ ఈ స్పీడ్తో ట్రావెల్ చేస్తే దే విల్ రీచ్ ఇన్ 5 hours ఓన్లీ, విచ్ మీన్స్ స్పీడ్ 12 అవుతుంది. మనకి ఏ కావాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. 2b క్యాన్సిల్ అవుతుంది. 2a - 2a/3 is equals to 4a/3 అవుతుంది, which is equals to 20 - 12 is 8. So 4a/3 is equals to 8 means 4 1s are 4 2s are A is equals to 6 km/h. సో A యొక్క స్పీడ్ ఏమవుతుంది, 6 అవుతుంది. అదే B యొక్క స్పీడ్ కావాలనుకుంటే 6 into how much is 10? 6 into 4, 6 + 4 is equals to 10. ప్లస్ చేస్తే మనకు 10 వస్తుంది. B యొక్క స్పీడ్ 4 km/h, A యొక్క స్పీడ్ 6 km/h. సో ఈ విధంగా వేరియస్ క్వశ్చన్స్ మీరు టైమ్ అండ్ డిస్టెన్స్లో అడిగే అవకాశం ఉంటుంది. సో బేసిక్ టైమ్ అండ్ డిస్టెన్స్ అండర్స్టాండ్ చేసుకోవడం ద్వారా, టైమ్ డిస్టెన్స్ స్పీడ్ చేసుకోవడం ద్వారా మనము వేరియస్ క్వశ్చన్స్ చేయొచ్చు. అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒకవేళ మీకు స్టాపేజెస్ పైన క్వశ్చన్ వచ్చింది అనుకోండి. A bus travels at a rate of 54 km/h without stoppages. ఒకవేళ స్టాప్స్ లేకపోతే 54 km/h. విత్ స్టాపేజెస్ 45 km/h. హౌ మెనీ మినిట్స్ డస్ ద బస్ స్టాప్ ఆన్ అన్ యావరేజ్ పర్ అవర్? ఒకవేళ స్టాపేజెస్ పైన క్వశ్చన్ అయితే మీరు డైరెక్ట్గా స్టాపేజ్ వితౌట్, స్పీడ్ వితౌట్ స్టాపేజెస్ మైనస్ స్పీడ్ విత్ స్టాపేజెస్ డివైడెడ్ బై స్పీడ్ వితౌట్ స్టాపేజెస్ ఇంటూ హౌ మెనీ అవర్స్ ఇంటూ టైం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వితౌట్ స్టాపేజెస్ అంటే 54, విత్ స్టాపేజెస్ అంటే 45 డివైడెడ్ బై 54.
అంటే 9/54 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/6 ఆఫ్ అన్ అవర్. 1/6 ఆఫ్ అన్ అవర్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ 10 minutes. అంటే 1 అవర్కి 10 minutes ఆగడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ ఫార్ములా ఈ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంది. ఓకే, స్పీడ్ మనకు వితౌట్ స్టాపేజెస్ ఇస్తాడు, విత్ స్టాపేజెస్ ఇస్తాడు. విత్ స్టాపేజెస్, వితౌట్ స్టాపేజెస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే స్పీడ్ వితౌట్ స్టాపేజెస్ మైనస్ స్పీడ్ విత్ స్టాపేజెస్ డివైడెడ్ బై స్పీడ్ వితౌట్ స్టాపేజెస్ ఇంటూ ఎంత టైం, అంటే 1 hourలో ఆగుతుందా, 2 hours ఆగుతున్నారా, 3 hoursలో ఆగుతున్నారా అనేది మనకి ఇంటూ టైం చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ 1 hour కాబట్టి మనం ఇంటూ 60 minutes చేసాము. 1/6 of 60 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 10 minutes. అంటే గంటకి, ప్రతి గంటకి 10 నిమిషాలు స్టాపేజెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీరు వేరియస్ క్వశ్చన్స్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ చేసుకోవచ్చు. మనం చూసినట్టయితే మొదటగా మనం టైమ్ అండ్ డిస్టెన్స్ పైన చూసాము, దాని తర్వాత వాటి రిలేషన్స్ పైన చూసాము. ఓకే, దాని తర్వాత మనం రిలేటివ్ స్పీడ్ అంటే ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే మనం యాడ్ చేసుకున్నాము. ఓకే, సేమ్ వెళ్తే మనము సబ్ట్రాక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, అ మ్యాన్ ట్రావెల్డ్ డిస్టెన్స్ ఆఫ్ 80 kilometers in 7 hours, partly on foot at a rate of 8 kilometers per hour and partly on bicycle at 16 kilometers per hour. The distance traveled on foot. ఓకే, ఈ క్వశ్చన్ మనం వేరియస్ వేస్లో చేయొచ్చు. ఓకే, ఈ 80 kilometersని మనం 2 parts చేస్తున్నాం. ఈ 80 kilometersని ఫస్ట్ ఎక్స్, రిమైనింగ్ ఈస్ 80 - x చూస్తే ఈ మొదట ఎక్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఓకే, మనం ఓవరాల్గా మనం 7 hours తీసుకుంటున్నాం. T1 + T2 ఈజ్ ఈక్వల్స్ టు 7 hours తీసుకుంటున్నాం. మొదట ఎక్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో మనం దాన్ని 8 kilometers per hour ట్రావెల్ చేస్తున్నాం. రిమైనింగ్ అట్ 16 kilometers per hour మనం ట్రావెల్ చేస్తున్నాం. సో మీరు ఆప్షన్లో నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఆప్షన్లో నుంచే చెక్ చేసుకున్నా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నేను డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ 8/x, ఇక్కడ 80 - x/16 ఈజ్ ఈక్వల్స్ టు 7 hours. ఎల్సిఎం తీసుకోండి. 8 + 16 వస్తుంది. 2x - x + 80 ఈజ్ ఈక్వల్స్ టు 7. x + 80 ఈజ్ ఈక్వల్స్ టు 112 వస్తుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 32 kilometers. అంటే ఇక్కడ 32 kilometers మనం, ఓకే, వీఆర్ ట్రావెలింగ్ బై ఫుట్ అండ్ రిమైనింగ్ 48 kilometers వీఆర్ ట్రావెలింగ్ ఆన్, ఓకే, వీఆర్ ట్రావెలింగ్ ఆన్ బైసైకిల్. సో 32 కావాలంటే మీరు స్పీడ్తో డివైడ్ చేయండి. 32/8, 48/16 అంటే ఫస్ట్ మొదట 4 hours మనం ఆన్ ఫుట్ వీఆర్ ట్రావెలింగ్ అండ్ రిమైనింగ్ 48 kilometers వీఆర్ ట్రావెలింగ్ ఆన్ బైసైకిల్. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ని చేయొచ్చు. అదేవిధంగా మనం ఇదే క్వశ్చన్ని మీరు టైమింగ్ డిఫరెన్స్ తీసుకోవచ్చు. అంటే ఆ 7 hours కూడా మీరు పార్ట్లీ తీసుకోవచ్చు. ఓకే, ఎక్స్ దాని తర్వాత 7 - x అని తీసుకోవడం, ఓకే, తీసుకొని కూడా మీరు ఈ క్వశ్చన్ని చూడొచ్చు. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ మనం మొదటగా టైమ్, డిస్టెన్స్, స్పీడ్ పైన క్వశ్చన్స్ చూసాము. దాని తర్వాత అసలు టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకదానిపై ఒకటి ఏ విధంగా వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే టైమ్, డిస్టెన్స్, స్పీడ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ రేషియో ఏ విధంగా ఉంటుంది, టైమ్ కాన్స్టెంట్ అయినప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ స్పీడ్ ఏ విధంగా ఉంటుంది. దాని తర్వాత యావరేజ్ స్పీడ్ చూడడం జరిగింది. యావరేజ్ స్పీడ్ అంటే ఏమవుతుంది మనకు, ఒకవేళ డిస్టెన్సెస్ కనుక కాన్స్టెంట్ అయితే 2 speeds ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ 2xy/x+y అవుతుంది. ఆ విధంగా మనం యావరేజ్ స్పీడ్ చూడడం జరిగింది. దాని తర్వాత స్పీడ్ వితౌట్ స్టాపేజెస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏ విధంగా ఉంటుందో చూసాము. అండ్ అదేవిధంగా మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిలేటివ్ స్పీడ్. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే మనం యాడ్ చేస్తాము, సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే మనం సబ్ట్రాక్ట్ చేస్తాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే ఇలా డిస్టెన్సెస్ ఇచ్చి వాటిని డివైడ్ చేశాడు అనుకోండి, మీరు ఆప్షన్లో నుంచి కూడా చెక్ చేసి ఆన్సర్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ.